అమ్మా నాన్న, ఈ ఊరు చాలా అందంగా ఉంది కదా. అవును రాము, మన ఊరు ఎప్పుడు ఇలాగే ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది. నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను. రాము తెలివైనవాడే కాని ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా ఉండేవాడు. ప్లేట్లో ఎక్కువగా వేసుకుని కొంత తిని మిగిల్చడం అతనికి అలవాటు. చూడు, ఈ నది ఎంత అందంగా ఉందో. అవును నాన్న, చాలా బాగుంది. ఆకాశం కూడా రంగులతో నిండింది. ఇలా నడుస్తూ ఉంటే చాలా మంచిది. రాము, ప్రతిరోజు నీ తల్లి ప్రేమతో వండి కదా మిగతా ఆహారాన్ని ఎందుకు వృధా చేస్తావు? క్షమించండి నాన్న, అమ్మా. అలాగే రాము, ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. సరే, ఇప్పుడు ఇంటికి వెళ్దాం. నాన్నా, ఆహారం దేవుడి వరం. రాము, ఇప్పుడు బయటకు వెళ్ళొద్దని చెప్పాను కదా. అవును రాము, లోపలికి రా, ఆపై ఆడుకోవచ్చు. కానీ నేను కూడా ఆగు! జాగ్రత్తగా ఉండు రాము. చూడురా బాబు, పక్కింట్లో సీతమ్మత్తయ్య రోజు అన్నం కూడా వృధా చేయకుండా జాగ్రత్త పడేది. అవును, మనం కూడా అలాగే చేద్దాం. సరే అమ్మా, నేను కూడా జాగ్రత్తగా తింటాను. చాలా బాగుందిరా, వెళ్ళి ఇంటికి వెళ్దాం. ఆగు బాబు, ఈ చిన్న ముద్ద తిను. అమ్మా, ఏమిటిది? నా చేతితో చేసిన చిన్న చిన్న ముద్దలు తిను. చాలా బాగుంది. ఇంకొకటి తిను నాయనా. ఇంకా ఇవ్వమ్మా. తిను నా తల్లి. రాము వాటిని చూసి నవ్వేవాడు. అతని నవ్వు చాలా తీయగా ఉండేది. ఆటలు ఆడేటప్పుడు అతను ఎంతో ఆనందించేవాడు. అదే రాము యొక్క రోజువారీ ఆనందం. ఒకరోజు పాఠశాలలో ఉపాధ్యాయుడు ఆహారం విలువ అనే పాఠం చెప్పాడు. ఆహారాన్ని వృధా చేయకూడదని, ప్రతి ఒక్కరూ గౌరవించాలని చెప్పాడు. నేను ఈ పాఠం నా స్నేహితులకు చెబుతాను. రైతులు పడ్డే కష్టాలను వివరించాడు. ఉదయం పూట పొలంలో పనిచేస్తారు. వారి శ్రమ వల్ల మనకు అన్నం లభిస్తుంది. హలో మిత్రమా, ఈ రోజు మనం విత్తనం నుంచి పంట దాకా ప్రయాణాన్ని చూద్దాం. చివరికి పంటగా మారి మనకు ఆహారాన్ని ఇస్తుంది. చాలా అద్భుతం కదూ? అవును, నేను విన్నాను. కానీ రాము, నీ అలవాటు మారలేదు. అవును, నా అలవాటు అలాగే ఉంది. చూడు, మళ్ళీ అదే చేస్తున్నావు. అయ్యో, అలవాటు మార్చుకోవాలి. వారం రోజులకు పట్టణంలో పండుగ వచ్చింది. అందరూ రండి, ఆడుదాం, సంతోషిద్దాం. ఇది మన పండుగ, మన ఆనందం. చూద్దాం రండి. ఇళ్లలో వంటకాల వాసనలు గాలిలో తేలాయి. అవి ఆకాశం వైపు ఎగురుతున్నాయి. అవి నన్ను పిలుస్తున్నాయి. నేను వెళ్తున్నాను. అబ్బా, ఎన్నో రుచికరమైన వంటకాలున్నాయి. ఈ రోజు నా ప్లేట్ నిండా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఐటమ్స్ కూడా. అంతా నిండింది. ఇప్పుడు తినడానికి సిద్ధంగా ఉంది. అమ్మ నిశ్శబ్దంగా మిగిలిన అన్నాన్ని చూసింది. ఆమె కళ్ళలో బాధ కనిపించింది. ఆ బాధని చూసి నా గుండె బరువెక్కింది. ఏడుపు రావడం ఆపలేకపోతున్నాను. ఈ బాధ ఎప్పటికీ తగ్గుతుందో తెలియదు. అదే రోజు రాము స్నేహితులతో బయటికి వెళ్ళాడు. సరే, నా స్నేహితులు వేచి ఉన్నారు. రాము, ఇక్కడికి రా, ఆడుకుందాం. వీధి చివరలో కొంతమంది పేద పిల్లలు కనిపించారు. అవును, వాళ్ళు చాలా బాధగా కనిపిస్తున్నారు. నా ఆహారం వాళ్ళతో పంచుకోవాలి. హే పిల్లలు, ఈ ఆహారం తీసుకోండి. ఇది చాలా రుచిగా ఉంది, పంచుకుందాం. ఇదిగో, వేతులు చాలా రుచి. నాకు కూడా ఇచ్చేసావా? ధన్యవాదాలు. ఇలా పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఏం చేస్తున్నావు అక్క? ఇదిగో రాము, ఈ అన్నం బల్లలతో కలిపి చూస్తున్నా. అది బాగుందా? నాకు కావాలి. తీసుకో రాము, ఒకటి ఇస్తా. ధన్యవాదాలక్క. తీసుకో. అబ్బా, ఆఖరికి నా వంతులా. ఈ అన్నం కోసం ఎంతగా ఎదురు చూశా. సరే నా ఫ్రెండ్, ముందు నువ్వే తీసుకో. చాలా రుచిగా ఉంది. థ్యాంక్స్ ఫ్రెండ్. ఏమీ పర్లేదు. ఇది తీసుకోరామా, నా భాగం. ధన్యవాదాలు ప్రియా. ఆ దృశ్యం రామును కదిలించింది. నా స్నేహితుడివి కదా, నా ఆనందం అందించగలిగితే చాలా ప్రత్యేకం. ఈ అన్నం చాలా రుచిగా ఉంది కదా. అవును రాము, చాలా బాగుంది. ఆ రాత్రి రాము కలలో విచిత్రమైన దృశ్యం చూశాడు. ఇదేమిటి? ఇక్కడ ఏమి జరుగుతోంది? అమ్మా, రైతుల గురించి చెప్పవా? అవును, వాళ్ళు పొలంలో చెమటోడ్చి పనిచేస్తారు. వాళ్ళ కష్టం వల్ల మనకు అన్నం వస్తుంది. చూడు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. అక్కడ చూడండి, మేఘాలు కమ్ముకుంటున్నాయి. అవును, వర్షం కురుస్తుందేమో. చాలా రోజులైంది వర్షం పడాలి. అవును, పంటలు బాగా పెరుగుతాయి. అందరికీ మంచి జరుగుతుంది. పంట పండక ఆనందంగా కోతకొస్తున్నారు. అవును, చాలా సంతోషంగా ఉంది. ఇంకా కోసి పని పూర్తి చేద్దాం. ఈ పంట చాలా బాగా వచ్చింది. అందరికీ పంచుదాం. ఆ ధాన్యాలు వంటగదికి చేరుతున్నాయి. ఆ ధాన్యాలు వంటగదికి చేరుతున్నాయి. ఆ ధాన్యాలు వంటగదికి చేరుతున్నాయి. బియ్యం పొయ్యిలో వేశాను. ఇప్పుడు బాగా కలుపుతాను. అన్నం బాగా ఉడికింది. ఇప్పుడు ప్లేట్లో పెడతాను. అన్నం ప్లేట్లో పడుతోంది. ఇదిగో, రెడీ అయ్యింది. ఇప్పుడు తినొచ్చు. ఇదిగో రాము,
మనం రుచికరమైన అన్నం వండుకుందాం. అది కాదు రాము, అది మంచి అన్నం. అయ్యో, ఈ అన్నం కదా, నేను దాన్ని వేస్తాను. అబ్బా, అమ్మో, నా అన్నం చివరి ముక్కలు. చూడు బిల్లి, నేను నీకోసం రుచికరమైన నా వదనం. రైలు బాధ ఉన్నాయి. ఎందుకు కొడుకా? ఓహ్, చింతించుకు, మనం వారికి సహాయం చేద్దాం. అమ్మా, భయంగా ఉంది. ఏమిటి రాము, భయం ఎందుకు? ఒక పెద్ద పిల్లి. అవునా? కానీ ఇంకా కళ్ళు భయంగానే ఉంది. ఇక్కడ నేనున్నాను, రా కూర్చో. ఉదయం అమ్మ దగ్గరకు వెళ్ళాడు. రా బిడ్డా, ఏమిటి కావాలి? అమ్మా, నేను సహాయం చేస్తాను. చాలా మంచిది, రైస్ సంచి నుండి కొంచెం తీసుకో. అవునా అమ్మా? నా తమ్ముడు అమ్మా, నన్ను క్షమించు. అదే నేను చెప్పదలిచిన సంగతి. ఆహారాన్ని వృధా చేయకూడదు. ఇక మీదట జాగ్రత్తగా ఉంటానమ్మా. ఆ రోజు నుంచి తక్కువగా వేసుకుని పూర్తిగా తినడం మొదలుపెట్టాడు. అవునమ్మా, నేను కూడా అలాగే చేస్తాను. చాలా బాగుంది కొడుకు, ఇదే నీ అలానే తినడం పూర్తి చేస్తాను. మిగిలితే దాచిపెట్టడం లేదా పంచడం నేర్చుకో. ఎందుకమ్మా? వృధా కాకుండా మరలా వాడొచ్చు లేదా పంచవచ్చు. అర్థమైంది అమ్మా. చాలా బాగా నేర్చుకున్నావు. ధన్యవాదాలమ్మా. చూడు, బియ్యం ఉడికింది. అవునమ్మా, బాగా వాసనది కూడా చెప్పాడు. స్నేహితులారా, ఇంట్లో అన్నం ఉడికించడం నేను నేర్చుకున్నాను. ఆహారం వృధా చేయొద్దు. అవునమ్మా. చూడు, నేను ఆ బోర్డు వేశాను. అర్థమైంది. అర్థమైంది. ఇప్పుడు వడ్డింటిచ్చు. చాలా బాగుంది. బాగా చేసావు రాము. నిజంగా నాన్నా? అవును, చాలా రుచిగా ఉంది. ధన్యవాదాలు నాన్న. ఇంకా కొంచెం పోస్తాను. సరే నాన్న. చాలా బాగా కదుపుతున్నావు నా తమ్ముడు. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు నా స్నేహితులను పిలుస్తాను. వచ్చేసాము. మేము కూడా రండి. అవును. పండుగలప్పుడు మిగిలిన ఆహారాన్ని పంచే కార్యక్రమం మొదలైంది. అవునమ్మా, చాలా సంతోషంగా ఉంది. అందరికీ పంచిద్దాం. నేను కలుపుదాం. చాలా బాగుంది, మన ఊరికి ఉపయోగపడుతుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. అవునమ్మా, నేను కలుపుతాను. నెమ్మదిగా కలపాలి పిల్ల. ఉడికింది. అవును, పేదవాళ్ల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాయి. ధన్యవాదాలమ్మా. చాలా బాగా కలుపుతున్నావు రాము. ధన్యవాదాలమ్మా. నేను ఇష్టపడతాను. అమ్మ మసహాన్నా. నా తమ్ముడికి సంతోషం కలిగితే నాకు చాలు. చాలా బాగా కలుపుతున్నావు బాబు. నా గుండె గర్వంతో నిండింది. నేను బాగా చేస్తున్నానమ్మా. అవునురా, చాలా గొప్పగా చేస్తున్నావు. అవును, ఇంకో ఇదిగో అమ్మా, చూడు. అద్భుతం రా నా బిడ్డ. చాలా బాగా చేసావు రాము. కదిపి పెడుతున్నావా? అవునమ్మా, నేను బాగా కదుపుతాను. అబ్బా, రాము చాలా బాగా చేశాడు, నా గొప్ప కొడుకు. ధన్యవాదాలు నాన్న. దాంట్లో సూర్యపురం పట్టణం మంచి అలవాట్లకు ఉదాహరణగా మారింది. అవును నాన్న, మనం ఎఫోదోబ చాలంది. టమాటా పారిమంది. ఇప్పుడు కూర కలిసింది, కలిసి తిందాం పద. చూడు బిడ్డా, ఈ రోజు నువ్వు వంట నేర్చుకోవడం మొదలు పెట్టావు. అవును నాన్న, నేను బాగా నేర్చుకోవాలటండి. ఓపికగా చేయాలి. అది ఒక కలుపుతున్నాను చూడండి. చాలా బాగా చేస్తున్నావు మా బిడ్డ. చూడు, మనం ఎంత రుచికరమైన వంట చేస్తున్నాం. అవునమ్మా, ఇది చాలా బాగుంది. అవును బాబు, ఆహారాన్ని వృధా చేయకూడదు. నేనికపై ఆహారాన్ని గౌరవిస్తాను. ఇప్పుడు కలిసి తినద్దాం. చూడు, ఇందులో ఎంత శ్రమ పడ్డానో. అవునమ్మా, ప్రతి ముద్దలో శ్రమ ఉందని అందరూ గ్రహించారు. అవును, శ్రమే మనల్ని కలుపుతుంది. అందరం కలిసి తిందాం. అమ్మా, నేను ఈ వంట చేస్తున్నాను. అవును, దాన్ని వృధా చేయకూడా. అవును, అవసరమైనంత మాత్రమే తీసుకుందాం. చాలా బాగుంది. మనం దీన్ని గౌరవంగా తినాలి.